థ్రెడ్స్ ఉంది కదా యాప్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళది థ్రెడ్స్ యాప్ ఉంది కదా, మనం అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే అప్పుడు కామెంట్స్ కూడా మీమ్స్ బాగా వచ్చినాయి, ఒకసారి క్రియేట్ చేస్తే డిలీట్ చేయడం కుదరదు అన్నట్టు. ఇది ట్విట్టర్ ఎక్స్ ఉంది కదా, దానికి పోటీ అనమాట. దీని యూజర్స్ అనేది దగ్గర దగ్గర ట్విట్టర్ తో సహా అంటే ఎక్స్ తో సమానంగా వస్తుంది థ్రెడ్స్ యూజర్స్ బేస్ అనేది అని చెప్పి అంటున్నారు. మొబైల్ యాప్ లో దీని యూసేజ్ కూడా అలాగే ఉంది అంటున్నారు. బట్ ట్విట్టర్ కి అంటే ఎక్స్ కి వెబ్ లాగిన్ యొక్క అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది, వెన్ కంపేర్డ్ థ్రెడ్స్ కి అంత లేదనమాట. ఇంకొక యాప్ ఉంది బ్లూ స్కై, ఇది డీసెంట్రలైజ్డ్. ఈ రెండు సెంట్రలైజ్డ్, ఇదేమో డీసెంట్రలైజ్డ్. అయితే ఇది ఎలాన్ మస్క్ కి లాస్ట్ టైం ఎప్పుడైతే 2024 లో ఈ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయినాయో అప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్ కి సపోర్ట్ చేయడంతో ఈ లెఫ్టిస్ట్స్ అందరూ ఇది యూజ్ చేయడం మొదలెట్టారు, ఎక్స్ ను వదిలేసి వచ్చేసారు. అంటే ఎలాన్ మస్క్ మీద కోపంతో ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నాడని. అయితే ఇది ఇప్పుడు ఈ బ్లూ స్కై అనేది దీంట్లో బాగా లెఫ్టిస్ట్ రూమ్ అయిపోయేసరికి మళ్ళా చిరాకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు. బట్ లాంగ్ టర్మ్ లో బ్లూ స్కై కి చాలా అడ్వాంటేజ్ ఉంది అంటున్నారు. కానీ వెన్ కంపేర్డ్ అసలు ఎక్స్ అండ్ థ్రెడ్స్ ఎక్కడో పైన ఉంటే గ్రాఫ్ లో ఇది ఎక్కడో కింద ఉంది బ్లూ స్కై. వెబ్ విజిట్స్ లో మాత్రము బ్లూ స్కై థ్రెడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, థ్రెడ్స్ కొద్దిగా ఎక్కువ ఉంది బ్లూ స్కై కంటే, కానీ ఎక్స్ ఎక్కడో పైన ఉంది ట్విట్టర్ అనేది. అయితే బ్లూ స్కై కి మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంది, లాంగ్ టర్మ్ లో పొటెన్షియల్ కూడా ఉంది. ఎందుకంటే యూజర్ కాన్ఫిగ్ పెట్టుకోవచ్చు, డేటా అనేది వీళ్ళ దగ్గరే ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా సెంట్రలైజ్డ్ ఎవడో మేనేజ్ చేస్తుంది కాదు, డీసెంట్రలైజ్డ్ అని చెప్పి దీనికి చాలా ఉంది అని చెప్పి పొటెన్షియల్ చాలా ఉంది అంటున్నారు. సో ఈ యాప్ వార్ లో ఏ యాప్ నెగ్గిద్దో చూద్దాము, ఏ యాప్ ఫైనల్ గా సస్టైన్ అవుతుందో కూడా చూద్దాము. ఈ పాలిటిక్స్ కానీ టెక్నాలజీ కానీ డీసెంట్రలైజ్డ్ ఇవన్నీ కలిపి బేసికల్లీ వన్ షుడ్ బి ద విన్నర్, ఆర్ ఎల్స్ 2-3 కూడా ఉంచుకుంటారు. లేదు ఎందుకంటే వీడియో స్ట్రీమింగ్ లో ఇప్పుడు చూస్తే యూట్యూబే, కానీ రీల్స్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ ఉంది, షార్ట్స్ వచ్చింది, షార్ట్స్ కూడా సస్టైన్ అయింది. సోషల్ మీడియాలో చూస్తే ఫేస్బుక్, అప్పుడు ఆర్కుట్ తన్ని ఫేస్బుక్ వచ్చింది, ఫేస్బుక్ పోయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అలా ఒకటి తర్వాత ఒకటి యాప్ అనేది ఎమర్జ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, సిగ్నల్ ఉంది, వీటిల్లో ఏది ఉంది, వాట్సాపే ఉంది స్ట్రాంగ్ గా. టెలిగ్రామ్ అనేది ఉంది, బట్ వెన్ కంపేర్డ్ వాట్సాప్ అనేది బాగా యూస్ చేస్తా ఉన్నారు. ఇలా ఏదో ఒకటే ఉంటది విన్నర్, లెట్ us see which will be the winner. ప్రస్తుతానికి థ్రెడ్స్ కి ఓన్లీ అడ్వర్టైజ్మెంటే ఉంది, బిజినెస్ మోడల్ ఇంకేది లేదు. ఎక్స్ కి కానీ ప్రీమియం యూజర్, బ్లూ టిక్ మార్క్ కి ఇలా సబ్స్క్రైబ్, ఇవన్నీ కూడా బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ లైక్ విచ్ విల్ ఎమర్జ్, విచ్ విల్ మేక్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే.